రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకే పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడం కొరకే గజ్వేల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలో గల పలు విద్యా సంస్థలను సందర్శించి కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సత్వరమే సమస్యలను పరిష్కరించే నాయకుని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడాల అజయ్, హరికృష్ణ, సూర్యశ్యామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షించండి అని చెప్పేసి చాలా ఓటర్స్ను సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమాలకు తెర తీయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఓటర్లు నమోదు చేసుకోరు, పర్టికులర్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. కాబట్టి ఈ 4 జిల్లాలు ప్రస్తుతం మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మ్యాక్సిమం నా వైపు నుంచి సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో గతం లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 జిల్లాలకు, అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం ఈ ఉమ్మడి జిల్లా లోపల ప్రతి పట్టభద్రుణ్ణి ఓటర్గా నమోదు చేసుకోవాలి అని చెప్పేసి సెన్సిటైజ్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అందరూ పట్టభద్రులు రేపు మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకోండి. మార్చి లోపల జరిగేటువంటి ఎన్నికల లోపల ఓటు వేయండి. సరైనటువంటి నాయకుణ్ణి, మీ సమస్యలు, పట్టభద్రుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గళాన్ని, ఆ గొంతుని శాసన మండలి వేదికగా వినిపించేటువంటి దమ్మున్నటువంటి ప్రతినిధిని మీరు పంపించాలి అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా నా తరఫున మనవి చేసుకుంటున్నాను. ప్రసన్న హరికృష్ణ, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం గజ్వేల్ డిగ్రీ కాలేజ్ లోపల. కానీ నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేములవాడ పక్కన ఉన్నటువంటి బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి గుండన్నపల్లి అని చెప్పేసి గ్రామం. నేను 2008 లోపల జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించి ఆదిలాబాద్ జిల్లా లోపల పనిచేశాను, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల పనిచేశాను, కరీంనగర్ SRR డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల పనిచేశాను. సో ఇది జనరల్గా నా యొక్క సామాజిక నేపథ్యానికి సంబంధించి, సామాజిక స్పృహకు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ను తప్పనిసరిగా సెన్సిటైజ్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఒక నియమ నిబద్ధతతో నేను మొత్తం అన్ని విలేజెస్, అన్ని మండల్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగి ప్రతి ఒక్క ఓటర్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.